ఆర్జీవి అంటేనే ఒక సంచలనం. సో ఆర్జీవి గారిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా చాలామంది యాంకర్స్ కూడా ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయ్యారు. అలాగే వాళ్ళ మూవీలో యాక్ట్ చేసి ఫేమస్ అయ్యారు. కానీ ఎంతసేపు అమ్మాయిలే ఫేమస్ అయితే అందులో కిక్కే ఉంటుందండి. కానీ ఈసారి ఒక అబ్బాయి చాలా ఫేమస్ అయ్యారు. ఏంటి అబ్బాయి ఫేమస్ అయ్యారు అనుకుంటున్నారా? ఎస్, ఏప్రిల్ 4న సారీ మూవీతో ఆర్జీవి గారు మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ కొరియోగ్రాఫర్ సుభాష్ సరికొండ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. వారితో సరదాగా కాసేపు. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. అసలు మీకు ఇలా కూర్చోవడం అంటేనే చాలా కష్టమైన పనేమో. కష్టమే కొంచెం కదా, నాకు తెలిసి. అంటే ఫ్రీ ఉండాలి, నేను కంఫర్టబుల్. అంటే ఎప్పుడు గాల్లో తేలుతూ ఉంటారు కదా, ఇట్లా కదలకుండా కూర్చోవడం అనేది హైపర్ ఎనర్జీ నాది అసలే, అందుకని కొంచెం కష్టం. అలా ఒక చోట కూర్చోబెట్టాలంటే కష్టం అండి. సో మీరు ఫైనల్లీ పిలిచారు కాబట్టి మీ ముందు నేను కూర్చున్నాను. అంటే మీ సారీ మూవీ కోసం మేము సారీ వేసుకొచ్చారా? ఇది గురుగారికి చెప్పాలి, బాస్కి. చెప్పండి ఆర్జీవి సార్. సో ఎప్పుడు మీకోసం అమ్మాయిలు ఇస్తూ ఉంటారు, ఈసారి ఈయన గారి కోసం కూడా నేను రావాల్సి వచ్చింది. అంటే కొంచెం శిష్యులు కాబట్టి ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారులే, కానీ నేను ఆ కోవలోకి చెందుతానేమో మేబీ. సో ఏప్రిల్ 4న సారీ మూవీతో రాబోతున్నారు. సో ఇందులో కొత్తగా సుభాష్ గారు అనాలా? సుభాష్ అని పిలండి, అస్సలు గారు ఏముందా? ఓకే, అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. లెట్స్ ట్రై. ఏం కాదండి. సో కొత్తగా సుభాష్ ఏం చూడబోతున్నాం? అసలు కొత్తగా సుభాష్ నేను చూడట్లేదు, జస్ట్ సుభాష్నే చూస్తారు. ఓకే. సో అంటే కొరియోగ్రఫీ వైజ్ అడుగుతున్నారా, లేకపోతే మీరు ఏం అడుగుతున్నారు? కొరియోగ్రఫీ వైజ్ ఆల్రెడీ రీసెంట్గా మీ లాస్ట్ మూవీస్ కానీ దాంతో కంపేరబుల్ చేస్తే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలా అంటే కొత్తగా మన మైండ్లో చాలా రకాలు ఉంటాయి, చాలా చేయాలని ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే డైరెక్టర్కి మనకి ఏం కావాలో మనమే చేయాలి. ఓకే. మనం ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. సో అలాగే వాళ్ళకి ఏం కావాలో మేము చేయడమే మా పని. ఓకే. ఇందులో కొంతమందితో ఏంటంటే ఐడియాలు షేర్ చేసుకునే విధం ఏదైతే ఉంటుందో వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అవుతారు. అలాగా వర్మ గారు ఎలా అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రామ్ గోపాల్ వర్మ గారితో పని చేయాలి, నా విష్ ఉంది. కరోనా ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు అంటే పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నాను. సో ఆ విష్ ఏదైతే ఉందో అలా స్లోగా ఆర్జీవి గారి దగ్గరికి చేర్చింది. అది ఎలా చేర్చిందో కూడా చెప్పాలి మాకు. చెప్తా. ఎలా అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. ఓకే. అంటే వెన్ ఐ వాజ్ బాగా యంగ్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ ఉండేది అప్పట్లో. సో అక్కడ నాకు ఈ రవి వర్మ గారు పరిచయం. అయితే ఆయన నుంచి నేను ఆయన కలవడానికి వెళ్తే అప్పుడు నేను డెన్కి వెళ్ళాను. డెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాస్ ఆర్జీవి సార్ ఉన్నాడు. సో ఆయనకి నేను కొరియోగ్రాఫర్ అని తెలిసి ఎవడో స్మార్ట్గా కూర్చొని మంచిగా ఎవడో చదువుకున్నవాడు లేదా ఎవడో అనుకుంటారు ఆయన. అంటే ఈజ్ కొరియోగ్రాఫర్, చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు అని ఇట్లా చెప్తే అచ్చా ఓకే అన్నారు. అప్పటికప్పుడే ఇమీడియట్లీ నా వర్క్ ఏదో సెండ్ చేయమంటే ఆయన వెంటనే నెంబర్ ఇచ్చేసారు. నేను వర్క్ సెండ్ చేశాను. అదేంటి హుషారులో ఉండిపోరాది పాట పంపించా. ఓకే. ఈ లొకేషన్ ఎక్కడ చేసావు అని అన్నారు. కేరళ సార్ అన్న. సో వెంటనే తన పాట పంపించారు. నేను దానికోసం ఇమీడియట్లీ వర్క్ చేసి పంపిస్తే ఇంప్రెస్ అయ్యారు బాగా, టక్కుమని. అంటే ఆయనకి ఎలా ఉండాలంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 2025 కదా, ఆయన 40లోనో 50లో ఉంటాడు అడ్వాన్స్. ఓకే. సో అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. సో నాకు కూడా ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్, అలా ఈ పర్సన్ ఏంటి ఇలా అని చెప్పి. సో అలా కనెక్ట్ అయ్యాం. ఒక సాంగ్ అని నేను ఎంటర్ అయ్యా యాక్చువల్గా. సో ఆ సినిమాకి కమల్ గారు డైరెక్టర్, యాక్చువల్లీ కమల్ అని ఎడిటర్, ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆయనని డైరెక్టర్ చేశారు ఈయన ఆర్జీవి గారు. సో ప్రొడ్యూసర్ వచ్చి రవి వర్మ గారు. సో ఆర్జీవి గారు ఏంటంటే అన్ని హ్యాండిల్ చేసి కథ అన్నీ కూడా ఆయన చెక్ చేస్తారు. అట్లా ఓవర్లుక్ హెడ్ ఆయన. సో ఆర్జీవి దాంట్లోంచి కొంచెం అంటే బెస్ట్ అని అనకూడదు, ఈ మధ్య కొంచెం బాగా హల్చల్ చేస్తున్న సినిమా సారీ. నేను ఆ ఒక పాటతో ఎంటర్ అయ్యి అన్ని సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశాను. అంటే ర్యాప్ ఎలా సెట్ అయ్యింది అంటే అలా. సో మీకు స్టోరీ చెప్తారా ఓన్లీ, లేకపోతే ఒక సీన్ చెప్పి దీనికి కంటిన్యూటీ ఈ సాంగ్ ఉంటుంది, సో అట్లా చెప్తారా?
స్టోరీ ఏం చెప్పరు, చెప్పరు, జస్ట్ కంటెంట్. కంటెంట్. స్టోరీ మనకు తెలుస్తుంది, ఓకే. ఓహో సారీ దేనికి కంటెంట్ అనేది సింపుల్గా తెలుస్తుంది. అంటే సాంగ్కి బిఫోర్ లీడ్ చెప్తారు, ముందు టేక్ ఆఫ్ అంటారు కదా. సో ఈ అమ్మాయి వస్తుంది, ఐ లవ్ చెప్పబోతుంది, ఐ లవ్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న రొమాన్స్ చెప్తారు. ఓకే. దాన్ని ఆ రొమాన్స్ని మన బడ్జెట్ బట్టి ఎక్కడ పడితే అక్కడ వినిపించుకోవచ్చు. చాలా టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. సో Sorry. మీరు కూడా ఆయనతో పాటు కొన్ని రోజులు వర్క్ చేశారు కదా, చేశానండి, ట్రావెల్ అవుతున్నాను. ట్రావెల్ Still, అవుతున్నారు ఆ. స్టిల్. అంటే ఏంటి కొత్తగా, ఏంటి అసలు ఈ సారీ ఏంటి అసలు? అది ఆల్రెడీ బయట చెప్పేస్తున్నారు కదా వాళ్ళు. మ్మ్. సారీ ఏంటంటే ఇన్స్టా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జన్ ఉంది కదా, అవును. దాని గురించే. ఓకే. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటో లేదా సోషల్ మీడియాలో బయట జనాలతోటో ఎలా అంటే ఇంటరాక్ట్ అవ్వడం ఎంత డేంజరు. అమ్మాయిల కోసం సినిమా ఇది బేసిక్గా. ఓకే. సారీ అనగానే ఆ పాటలు చూసి అవి చూసి చూసి ఏదో కొంచెం విజువల్స్ చూసి కొంచెం ఇది మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఓల్డ్ మూవీస్ టైప్ ఏనేమో అనిపించింది. లేదు, లేదు, లేదు. అలా అంటే ఆయన 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 కలర్, ఆయన టిన్స్ అంతా ఆయన టేస్ట్ ఉంటుందండి సినిమాలో. బట్ కాకపోతే యూత్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్. ఓకే. కొంత కమర్షియాలిటీ కూడా కూడా కావాలి కదా అట్లా. ఓకే. సో మీరు శివ నుంచి చూసే ఉంటారు. చూశాను. సో అప్పటి రామ్ గోపాల్ వర్మకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి డిఫరెన్స్ ఏంటి? ఏమండి ఆయన నాకు తెలిసి సేమ్ అంట. నేను అబ్జర్వ్ చేస్తే ఆయన అర్థం అవుతాడు అని అనుకోవడం చాలా అమాయకత్వం. ఫస్ట్ పాయింట్. ఓకే. రామ్ గోపాల్ వర్మ గురించి మనకు అంతా తెలిసిపోయిందిరా అని అనుకుంటే మాత్రం చాలా తప్పే అది. ఈవెన్ ఆయనతో 10-15 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తులు కూడా మేబీ తెలియకపోవచ్చు. నేను నిన్నగా మొన్న వచ్చినాను. బట్ కాకపోతే నా అదృష్టం ఏంటంటే చాలా క్లోజ్గా ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నాను, అప్పుడప్పుడు కలవగలుగుతున్నాను. వెరీ నెక్స్ట్ ఆయన అంటే చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. హ్యూమన్గా చాలా నేర్చుకున్నాను. బయట పోర్ట్రే అవుతుంది అంత సోదది. అవునా? చాలా సోది. ఓకే. అంటే పోర్ట్రేట్ అవుతుంది అంటే ఆయన కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు కదా. బిహేవ్ అంటే ఏంటంటే ఆయన స్ట్రైట్ విషయం చెప్తాడు, నిజం చెప్తాడు. నిజం మనకు కరెక్ట్గా ఎక్కదు కదా. 2 ఫేసెస్ ఉంటాయి కదా జనరల్గా. మీరు మాట్లాడతా నేను మాట్లాడతా, 2 ఫేసెస్ ఉంటాయి, 2 ఫేజులు ఉంటాయి. ఒకటి జనాల కోసం, ఇంకొకటి పర్సనల్ కోసం, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ మనకు మాత్రమే తెలుస్తుంది. మీరేం మాట్లాడతారు, మీ మైండ్లో ఏమున్నదని మీకు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు నేను చూస్తుంది ఏంటి, ప్రశాంతి అనే అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, నవ్వుతుంది, నాకు ఒక్కటే తెలుసు. లోపల ఎవరన్నా అవుతుందో నాకెట్లా తెలుస్తుంది. ఆయనకి అలా ఉండదు, ఒకటే ఫేజ్, ఒకటే మొహం ఉంటుంది. ఓకే. నువ్వు ఉన్నావు, బాగున్నావు, మీరు చాలా అందంగా ఉన్నారంట, ఏం తప్పేంటి దాంట్లో, నువ్వు సెక్సీగా ఉన్నావు అంటాడు, అంతే. అక్కడతో కథం అయిపోయింది. అంటే అంత ఒక అమ్మాయి కోసం లిటరల్లీ అంటే అబౌట్ అషు గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే అంత అవసరం అంటారా? అదే డోంట్ అండి, ఆయన పర్సనల్ మనకి అంత జడ్జ్ చేసే అంత మనకి లేదు. ఫస్ట్ పాయింట్ ఆయన పర్సనల్. ఓకే. అబౌట్ సారీ ఫిల్మ్ ఆయనతో నా ఎక్స్పీరియన్స్ ఏమంటే అది నేను కొద్దిగా చెప్పగలుగుతాను, అంతకుమించి మనకు తెలియదు కదా. సో మొత్తానికైతే ఆర్జీవి గారి గురించి చెప్పనంటారు. ఓకే.